ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్‌లోని 5వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 5వ పాఠం 1857 ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు. ఇందులో 130 నుంచి 139 పేజీ వరకు. ముందుగానే ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. 1857 నాటి తిరుగుబాటుకు చాలా ముందు ఏ సమయంలో ఒడిశాలోని కుర్గా అనే ప్రదేశంలో ఇలాంటి సంఘటన జరిగింది? ఏ 1817లో, బి 1827లో, సి 1837లో, డి 1847లో. 1857 నాటి తిరుగుబాటుకు చాలా ముందు ఏ సమయంలో ఒరిస్సాలోని కుర్ధా అనే ప్రదేశంలో ఇలాంటి సంఘటన జరిగింది? ఏ 1817లో, బి 1827లో, సి 1837లో, డి 1847లో. బ్రిటిష్ వారు ఏ సంవత్సరం చివరి నాటికి భారతదేశంపై నియంత్రణ సాధించగలిగారు? ఏ 1860, బి 1857, సి 1858, డి 1859. బ్రిటిష్ వారు ఏ సంవత్సరం చివరి నాటికి భారతదేశంపై నియంత్రణను సాధించగలిగారు? ఏ 1860, బి 1857, సి 1858, డి 1859. భారతదేశ వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను ఏ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేసింది? ఏ 1859లో, బి 1857లో, సి 1858లో, డి 1856లో. భారతదేశ వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను ఏ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేసింది? ఏ 1859లో, బి 1857లో, సి 1858లో, డి 1856లో. కుర్ధా 19వ శతాబ్దం ప్రారంభం నాటికి ఎన్ని చిన్న గ్రామాలను కలిగి ఉంది? ఏ 105, బి 1109, సి 60, డి 1160. కుర్ధా 19వ శతాబ్దం ప్రారంభం నాటికి ఎన్ని చిన్న గ్రామాలను కలిగి ఉంది? ఏ 105, బి 1109, సి 60, డి 1110. ఎప్పుడు తను లొంగిపోయే వరకు బక్షి, జగబంధు, కుజుంగ్ రాజు వంటి అత్యంత విజేయులు బలవంతులైన ఫైక్ సహాయంతో తిరుగుబాటును కొనసాగించాడు? ఏ మే 1817లో, బి మే 1818లో, సి మే 1820లో, డి మే 1825లో. ఎప్పుడు తను లొంగిపోయే వరకు బక్షి, జగబంధు, కుజుంగురాజు వంటి అత్యంత విజేయులు బలవంతులైన ఫైక్ సహాయంతో తిరుగుబాటును కొనసాగించాడు? ఏ మే 1817లో, బి మే 1818లో, సి మే 1820లో, డి మే 1825లో. సిక్కా ద్రవ్యం అనగా ఏ బంగారు నాణాలు, బి రాగి నాణాలు, సి వెండి నాణాలు, డి ఇత్తడి నాణాలు. సిక్కా ద్రవ్యం అనగా ఏ బంగారు నాణాలు, బి రాగి నాణాలు, సి వెండి నాణాలు, డి ఇత్తడి నాణాలు. జగబంధు విద్యాధర్ మహాపాత్ర భ్రమరావర్ రాయ్ ఏ పేరుతో ప్రసిద్ధి చెందారు? ఏ విద్యాధర్, బి బక్షి జగబంధు, సి భ్రమరావర్, డి జగబంధు రాయ్. జగబంధు విద్యాధర్ మహాపాత్ర భ్రమరావర్ రాయ్ ఏ పేరుతో ప్రసిద్ధి చెందారు? ఏ విద్యాధర్, బి బక్షి జగబంధు, సి భ్రమరావర్, డి జగబంధు రాయ్. ఎప్పుడు ఫైక్స్ బాణాపూర్లోని పోలీస్ స్టేషన్, ఇతర ప్రభుత్వ సంస్థలపై దాడి చేసి 100 మందికి పైగా వ్యక్తులను చంపారు? ఏ 29 మార్చి 1817న, బి 19 మార్చి 1817న, సి 29 మార్చి 1818న, డి 19 మార్చి 1816న. ఇప్పుడు ఫైక్స్ బాణాపూర్లోని పోలీస్ స్టేషన్, ఇతర ప్రభుత్వ సంస్థలపై దాడి చేసి 100 మందికి పైగా వ్యక్తులను చంపారు? ఏ 29 మార్చి 1817న, బి 19 మార్చి 1817న, సి 29 మార్చి 1818న, డి 19 మార్చి 1816న. ఆనాటి రాజ్యాన్ని ఎవరి నిర్బంధం మీద మరాఠాకు 4 పరగణాలు, జగన్నాథ్ ఆలయ పర్యవేక్షణ, 14 సామంత రాజ్యాన్ని అప్పగించాల్సి వచ్చింది? ఏ రెండవ ముకుందదేవ్, బి మొదటి ముకుందదేవ్, సి బక్షి జగబంధు, డి రాజా బీర కిషోర్ దేవ్. ఆనాటి రాజ్యాన్ని ఎవరిని నిర్బంధం మీద మరాఠాకు 4 పరగణాలు, జగన్నాథ్ ఆలయ పర్యవేక్షణ, 14 సామంత రాజ్యాన్ని అప్పగించాల్సి వచ్చింది? ఏ రెండవ ముకుందదేవ్, బి మొదటి ముకుందదేవ్, సి బక్షి జగబంధు, డి రాజా బీర కిషోర్ దేవ్. కుర్ధా తిరుగుబాటు ఎప్పటికీ అదుపులోకి వచ్చింది? ఏ జూలై 1817, బి మే 1818, సి మే 1817, డి ఏప్రిల్ 1817. కుర్ధా తిరుగుబాటు ఎప్పటికి అదుపులోకి వచ్చింది? ఏ జూలై 1817, బి మే 1818, సి మే 1817, డి ఏప్రిల్ 1817. బ్రిటిష్ మంత్రివర్గంలో ఒక మంత్రిని భారతదేశ వ్యవహారాల మంత్రిగా ఒక పాలనా శాఖ కేటాయించి అతనిని భారతదేశ పరిపాలనకు బాధ్యుడిని చేశారు. అతనికి సలహాలు ఇవ్వడానికి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. దానిని ఏమని పిలిచారు? ఏ బ్రిటిష్ కౌన్సిల్, బి ఇండియా కౌన్సిల్, సి ఇండియా బ్రిటన్ కౌన్సిల్, డి కంపెనీ కౌన్సిల్.
బ్రిటిష్ మంత్రివర్గంలోని ఒక మంత్రిని భారతదేశ వ్యవహారాల మంత్రిగా పరిపాలన శాఖ కేటాయించి అతనిని భారతదేశ పరిపాలనకు బాధ్యుడిని చేశారు. అతనికి సలహాలు ఇవ్వడానికి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. దానిని ఏమని పిలిచారు? ఏ బ్రిటిష్ కౌన్సిల్, బి ఇండియా కౌన్సిల్, సి ఇండియా బ్రిటన్ కౌన్సిల్, డి కంపెనీ కౌన్సిల్. 1857లో భారతదేశం తిరుగుబాటు జరుగుతున్న సమయంలో చైనాలోని దక్షిణ ప్రాంతంలో జరిగిన భారీ ప్రజా తిరుగుబాటు. ఏ తైపింగ్ తిరుగుబాటు, బి కుర్దా తిరుగుబాటు, సి కింగ్ తిరుగుబాటు, డి ఉప్పు తిరుగుబాటు. 1857లో భారతదేశంలో తిరుగుబాటు జరుగుతున్న సమయంలో చైనాలోని దక్షిణ ప్రాంతంలో జరిగిన భారీ ప్రజా తిరుగుబాటు. ఏ తైపింగ్ తిరుగుబాటు, బి కుర్దా తిరుగుబాటు, సి కింగ్ తిరుగుబాటు, డి ఉప్పు తిరుగుబాటు. 8వ శతాబ్దం ప్రారంభంలోనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు మొదలైంది. ఏ 18వ శతాబ్దం, బి 17వ శతాబ్దం, సి 19వ శతాబ్దం, డి 20వ శతాబ్దం. 8వ శతాబ్దం ప్రారంభంలోనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు మొదలైంది. ఏ 18వ శతాబ్దం, బి 17వ శతాబ్దం, సి 19వ శతాబ్దం, డి 20వ శతాబ్దం. ఆదాయం కోసం అసంబద్ధమైన పన్నుల వసూలు, వాటిని వసూలు చేసే విధానాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. దీనివల్ల ప్రజలు పెద్ద ఎత్తున ఎప్పుడు కొర్దాను విడిచి వెళ్లారు? ఏ 1815 నుంచి 1817 మధ్య, బి 1806 నుంచి 1817 మధ్య, సి 1805 నుంచి 1819 మధ్య, డి 1805 నుంచి 1817 మధ్య. ఆదాయం కోసం అసంబద్ధమైన పన్ను వసూలు, వాటిని వసూలు చేసే విధానాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. దీనివల్ల ప్రజలు పెద్ద ఎత్తున ఎప్పుడు కొర్దాను విడిచి వెళ్లారు? ఏ 1815 మరియు 1817 మధ్య, బి 1806 నుండి 1817 మధ్య, సి 1805 మరియు 1819 మధ్య, డి 1805 నుండి 5 మరియు 1817 మధ్య. 1858 చట్టం ప్రకారం భారతదేశ గవర్నర్ జనరల్ ఇక నుండి ఏమని పిలువబడతాడు? ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్, బి వైస్రాయ్, సి భారతదేశపు జనరల్, డి భారతదేశపు గవర్నర్. 1858 చట్టం ప్రకారం భారతదేశ గవర్నర్ జనరల్ ఇక నుండి ఏమి పిలువబడతాడు? ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్, బి వైస్రాయి, సి భారతదేశపు జనరల్, డి భారతదేశపు గవర్నర్. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. 1857 నాటి తిరుగుబాటుకు చాలా ముందు ఏ సమయంలో ఒడిశాలోని కుర్దా అనే ప్రదేశంలో ఇలాంటి సంఘటన జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఏ 1817లో. 1857 నాటి తిరుగుబాటుకు చాలా ముందు ఏ సమయంలో ఒడిశాలోని కుర్దా అనే ప్రదేశంలో ఇలాంటి సంఘటన జరిగింది? 1817లో. కరెక్ట్ ఆన్సర్ ఏ. బ్రిటిష్ వారు ఏ సంవత్సరం చివరినాటికి భారతదేశంపై నియంత్రణ సాధించగలిగారు? కరెక్ట్ ఆన్సర్ డి 1859 నాటికి. దీని అర్థం ఏంటంటే 1857 తిరుగుబాటు జరిగిన తర్వాత ఎప్పుడు బ్రిటిష్ వారు ఏ సంవత్సరం చివరినాటి భారతదేశంపై నియంత్రణ సాధించగలిగారంటే 1859 నాటికి. కరెక్ట్ ఆన్సర్ డి. భారతదేశ వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను ఏ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేసింది? కరెక్ట్ ఆన్సర్ సి 1858లో జరిగిన చట్టం. భారతదేశ వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను ఏ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేసిందంటే 1858లో జరిగిన చట్టం. కరెక్ట్ ఆన్సర్ సి. కుర్దా 19వ శతాబ్దం ప్రారంభం నాటికి ఎన్ని చిన్న గ్రామాలను కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ బి 1109. కుర్దా 19వ శతాబ్దం ప్రారంభం నాటికి ఎన్ని చిన్న గ్రామాలను కలిగి ఉంటుందంటే 1109. కరెక్ట్ ఆన్సర్ బి. ఎప్పుడు తను లొంగిపోయే వరకు బక్షి జగబంధు కుజుంగరాజు వంటి అత్యంత విజేయులు బలవంతులైన ఫైక్ సాయంతో తిరుగుబాటును కొనసాగించాడు? కరెక్ట్ ఆన్సర్ డి మే 1825లో. ఎప్పుడు తను లొంగిపోయే వరకు బక్షి జగబంధు కుజుంగరాజు వంటి అత్యంత విజేయులు బలవంతులైన ఫైక్ సాయం తిరుగుబాటును కొనసాగించాడు? మే 1825లో లొంగిపోయే వరకు. కరెక్ట్ ఆన్సర్ డి. సిక్కా ద్రవ్యం అనగా? కరెక్ట్ ఆన్సర్ సి వెండి నాణాలు. సిక్కా ద్రవ్యం అనగా వెండి నాణాలు. కరెక్ట్ ఆన్సర్ సి. జగబంధు విద్యాధర మహాపాత్ర భ్రమరావర్ రాయ్ ఏ పేరుతో ప్రసిద్ధి చెందారు? కరెక్ట్ ఆన్సర్ బి బక్షి జగబంధు. జగబంధు విద్యాధర్ మహాపాత్ర భ్రమరావర్ రాయ్ ఏ పేరుతో ప్రసిద్ధి చెందారంటే బక్షి జగబంధు. కరెక్ట్ ఆన్సర్ బి. ఎప్పుడు ఫైక్స్ బానాపూర్లోని పోలీస్ స్టేషన్ ఇతర ప్రభుత్వ సంస్థలపై దాడి చేసి 100 మందికి పైగా వ్యక్తులను చంపారు? కరెక్ట్ ఆన్సర్ ఏ 29 మార్చి 1817. ఎప్పుడు ఫైక్స్ బానాపూర్లోని పోలీస్ స్టేషన్ ఇతర ప్రభుత్వ సంస్థలపై దాడి చేసి 100 మందికి పైగా వ్యక్తులను చంపారంటే 29 మార్చి 1817. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఆనాటి రాజుని ఎవరి నిబంధం మీద మరాఠాకు 4 పరగణాలు, జగన్నాథాలయ పర్యవేక్షణ, 14 సామంత రాజ్యాలను అప్పగించాల్సి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ డి రాజా బీరకిషోర్ దేవ్. ఆనాటి రాజాని ఎవరిని నిర్బంధం మీద మరాఠాకు 4 పరగణాలు, జగన్నాథాలయ పర్యవేక్షణ, 14 సామంత రాజ్యాన్ని అప్పగించాల్సి వచ్చిందంటే రాజా బీరకిషోర్ దేవ్. కరెక్ట్ ఆన్సర్ డి. కుర్దా తిరుగుబాటు ఎప్పటికి అదుపులోకి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ సి మే 1817 నాటికి. కుర్దా తిరుగుబాటు ఎప్పటికి అదుపులోకి వచ్చిందంటే మే 1817 నాటికి. కరెక్ట్ ఆన్సర్ సి. బ్రిటిష్ మంత్రివర్గంలో ఒక మంత్రిని భారతదేశ వ్యవహారాల మంత్రిగా ఒక పరిపాలన శాఖ కేటాయించి అతనిని భారతదేశ పరిపాలనకు బాధ్యుని చేశారు. అతనికి సలహాలు ఇవ్వడానికి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. దానిని ఏమని పిలిచారు? కరెక్ట్ ఆన్సర్ బి ఇండియా కౌన్సిల్.
బ్రిటిష్ మంత్రివర్గంలో ఒక మంత్రిని భారతదేశ వ్యవహారాల మంత్రిగా ఒక పరిపాలన శాఖ కేటాయించి అతనిని భారతదేశ పరిపాలన బాధ్యుని చేశారు. అతనికి సలహాలు ఇవ్వడానికి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. దానిని ఏమని పిలిచారంటే ఇండియా కౌన్సిల్. కరెక్ట్ ఆన్సర్ బి. 1857లో భారతదేశంలో తిరుగుబాటు జరుగుతున్న సమయంలో చైనాలోని దక్షిణ ప్రాంతంలో జరిగిన భారీ ప్రజా తిరుగుబాటు. కరెక్ట్ ఆన్సర్ ఏ. తైపింగ్ తిరుగుబాటు. 1857లో భారతదేశంలో తిరుగుబాటు జరుగుతున్న సమయంలో చైనాలోని దక్షిణ ప్రాంతంలో జరిగిన భారీ ప్రజా తిరుగుబాటు తైపింగ్ తిరుగుబాటు. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఎన్నవ శతాబ్దం ప్రారంభంలోని దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు మొదలైంది. కరెక్ట్ ఆన్సర్ సి. 19వ శతాబ్దం ప్రారంభంలోనే. ఎన్నవ శతాబ్దం ప్రారంభంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు మొదలైంది. 19వ శతాబ్దం ప్రారంభంలోనే. కరెక్ట్ ఆన్సర్ సి. ఆదాయం కోసం అసంబద్ధమైన పన్ను వసూలు వాటిని వసూలు చేసే విధానాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. దీనివల్ల ప్రజలు పెద్ద ఎత్తున ఎప్పుడు కుర్దాను విడిచిపెళ్లారు. కరెక్ట్ ఆన్సర్ డి. 1805 మరియు 1817 మధ్య. ఆదాయం కోసం అసంబద్ధమైన పన్ను వసూళ్లు వాటిని వసూలు చేసే విధానాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. దీనివల్ల ప్రజలు పెద్ద ఎత్తున ఎప్పుడు కుర్దాను విడిచిపెళ్లారు. కరెక్ట్ ఆన్సర్ డి. 1805 మరియు 1817 మధ్య. 1858 చట్టం ప్రకారం భారతదేశ గవర్నర్ జనరల్ ఇక్కడ నుండి ఏమని పిలువబడతాడు. కరెక్ట్ ఆన్సర్ బి. వైస్రాయి. 1858 చట్టం ప్రకారం భారతదేశ గవర్నర్ జనరల్ ఇక్కడ నుండి ఏమని పిలువబడతాడంటే వైస్రాయిగా పిలువబడతాడు. కరెక్ట్ ఆన్సర్ బి. అందరూ ఎగ్జామ్ బారేశారా? థ్యాంక్ యూ.